వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. శరణ్య ప్రదీప్ సహజ నటనతో ఆకట్టుకున్న ఫిదా సిస్టర్స్ ఇప్పుడు మళ్ళీ బ్రేక్ కోసం ఎదురు. తెలుగు సినీ ప్రేక్షకుల దృష్టిలో హీరోయిన్ల గ్లామర్ ఓ రేంజ్లో మెమరబుల్ అయిపోయింది. కానీ అక్కా చెల్లి వదిన పాత్రలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా తక్కువ మందికి గుర్తింపు ఉంటుంది. ఈ విషయంలో శరణ్య ప్రదీప్ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది. 2017లో వచ్చిన ఫిదా సినిమాలో సాయి పల్లవి చెల్లెల పాత్రలో ఆమె తొలిసారి కనిపించి సహజమైన నటనతో అభిమానుల మనసులో నిలిచిపోయారు. కనుముక్కు తీరు, పలుకుబడి, సింపుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ఆమె విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ సినిమా తర్వాత శరణ్యకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2023లో అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్, భామా కలాపం 2 సినిమాల ద్వారా మరింత గుర్తింపును తెచ్చుకున్న శరణ్య ఆ స్పీడ్ను కొనసాగిస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. కానీ కా సినిమా తర్వాత ఆమె తెరపై కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేక విరామనాన్ని ఎంచుకున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. 2024లో ఇప్పటి వరకు ఆమె నుంచి ఏ చిత్రానికి ప్రమోషన్ అప్డేట్స్ లేకపోవడం పరిశ్రమలోనూ అభిమానుల్లోనూ చర్చకు తావిస్తుంది. అయినా శరణ్య ప్రదీప్ లాంటి నటీనటుల్లో మంచి కంటెంట్ ఉన్న కథలు వస్తే వారు మళ్ళీ మర్చిపోలేని పాత్రలతో స్క్రీన్ మీద వస్తారని ఆశించవచ్చు. ఆమె సహజ నటకు మార్కెట్ ఉందన్న విషయం గతంలో ఎన్నిసార్లు ప్రూఫ్ అయింది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.